నా బీసీ సోదరులారా, నా బడుగు బలహీన వర్గాల యోధుల్లారా, ఇంకెన్నాళ్ళీ మోసం, ఇంకెన్నేళ్ళు ఈ అణచివేత? జనాభాలో సగం మనం, ఈ దేశాన్ని నిర్మించింది మనం. కానీ అధికారం ఎవరి చేతిలో ఉంది? మన బతుకులు ఎందుకు మారడం లేదు? ఓట్లప్పుడు మన కాళ్ళు పట్టుకుంటారు, గెలిచాక మన గొంతు నొక్కుతారు. మనల్ని కులాలుగా విడదీసి, మన ఐక్యతను దెబ్బతీసి, మనల్ని బానిసలుగా చూస్తున్నారు. ఈ బానిస బతుకులు మారాలి, మన తలరాత మారాలి. అందుకే మనకు బీసీ రక్షణ చట్టం అమలు కావాలి. రాజధానిలో 1000 ఎకరాల భూమిని మన బీసీలకు పంచాలి. సమగ్ర కుల గణన జరిపించాలి. కులాల వారీగా కార్పొరేషన్లు పెట్టి నిధులు మంజూరు చేయాలి. స్థానిక సంస్థలతో పాటు చట్ట సభల్లో కూడా మనకు 44% రిజర్వేషన్లు అమలు చేయాలి. ఇది పార్టీల సభ కాదు, మన అందరి సభ, మన బతుకు సభ. అందుకే ఆ రోజు ఆ సభలో మన కులదేవతల ఆశీస్సులతో, మన మహనీయుల స్ఫూర్తితో సామాజిక న్యాయానికి ప్రతీకగా శ్రీకృష్ణుడు జాంబవతిల కళ్యాణం చేసి మనమంతా ఒక్కటేనని చాటి చెబుదాం. ఓ సోదరా, దేశ స్వతంత్రం కోసం పోరాడే అవకాశం మనకు రాలేదు, కానీ మన బీసీల స్వతంత్రం కోసం పోరాడే అవకాశం వచ్చింది. ఇది మన రెండో స్వతంత్ర సంగ్రామం. పనిపాటలు పక్కన పెట్టు, బంధుమిత్రులతో కలిసి కదులు. నీ ఆవేశాన్ని గొంతులో నింపు, నీ ఆవేదనను పిడికిలిగా బిగించు. రా, కదలి రా. ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 2 గంటలకు పూలే అంబేద్కర్ మండల్ కర్పూరి ప్రాంగణం వైపు సింహంలా అడుగు వెయ్యి. వస్తున్నావా మరి? నీ కోసం, మన అందరి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం. బీసీ సింహ గర్జన, మన బీసీ సింహ గర్జన. జై బీసీవై, జై జై ఆర్సీవై.